కాదమ్మా, సమాజానికి మీ అమ్మాయి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చింది తెలుసా? అవునండి, దానికి మేము కూడా బాధపడుతున్నాం. ఆమె బెదిరించిందండి పిల్లని. ఎందుకంటే అమ్మాయి చదువుకుంది, బీటెక్ చదువుకుంది. అమ్మాయి వయసు 24 సంవత్సరాలు. వాడికి ఆల్రెడీ అంగం కట్ చేసుకున్నాడు. ఏంటి, వాడు మగ మనిషి రూపంలో ఉన్నా కూడా ఆడవాళ్ళకు ఉన్నటువంటి అవయవాలే ఉంటాయి. మరి ఈ పాప ఎట్లా పెళ్లి చేసుకుంది? ఎంత మాయలో ఉంటే అంటే మనకు సెన్స్ లేదా? మనం ఏం పని చేస్తున్నాము, సమాజానికి ఎట్లా అనుకుంటుంది, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల పరువు మర్యాద పరిస్థితి ఏంటి, నా కుటుంబ సభ్యులు నా తల్లిదండ్రులని ఆడిపోసుకుంటారు, తిడతారు, ఇట్లాంటి కూతురుని కన్నావు, ఇట్లాంటి పని చేసింది నీ కూతురని. ఆ పిల్ల ఎందుకు అనుకోలేదు అలా? ఒక మగవాడిని పెళ్లి చేసుకుంటే పోనీ మీరైనా బ్లెస్ చేస్తారు, లేకపోతే దగ్గరుండి పెళ్లి చేస్తారేమో. సరే, ఒక పేదవాడిని పెళ్లి చేసుకున్నా కూడా మీరు దగ్గరుండి పెళ్లి చేస్తారు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం మెసేజ్ ఇచ్చినట్టు చెప్పమ్మా? తల్లి అంది, వాడేమో కూతురు అన్నాడు. తల్లి కూతురులు అని చెప్పి జనాలను మోసం చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా తల్లి కూతుర్లు పెళ్లి చేసుకోవటం ఏం మెసేజ్? అదే అండి, అది చేసింది పిల్లని బెదిరించిందండి. అదే తల్లి. మరి ఈ అమ్మాయి చెప్పాలి కదా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలిగా. కంప్లైంట్ ఇస్తే నేను అదే మీ నాన్న తిరగకుండా చేస్తాను, మీ అన్నికి ఉద్యోగం పెళ్లి అవ్వకుండా చేతబడులు చేస్తాను, మిమ్మల్ని చంపేసేస్తాను, నీ గతి. అంత శక్తులు ఉండేవని మీరు నమ్ముతున్నారా? ఫస్ట్ లో నమ్మేమండి, ఇప్పుడు నమ్మట్లేదండి. నేను ఫస్ట్ నుంచి నమ్మలా వాడికి అంత శక్తులు ఉండే. మొదట్లో మా ఇంటికి వచ్చేప్పుడు ఏమో కాలు కడిగి పాదాభివందనం చేసింది. మాతాజీ అని మేము మోసపోయామండి, దొంగ మాతాజీ అని ఇప్పుడు తెలిసింది. అవి కట్ చేసుకుని అట్ట వచ్చి ఇటు దొంగతనంగా వచ్చి దొంగోడు వెళ్ళి మమ్మల్ని మోసం చేశాడండి. మోసం చేసి నా బిడ్డ జీవితాన్ని నిలువున ముంచేసాడండి. ఆ పిల్లకి మరి ఇప్పుడు ఏం మాయ చేసింది, ఏం మంత్రం చేసింది, ఏం పెట్టిందో అడిగితే ఈ ఎంటైర్ అంటే ఈ మొత్తం వివాదంలో ఈ దొంగోడు శ్రీనివాస్ తో పాటు మీ అమ్మాయిని కూడా జైల్లో పెట్టాలి. ఎందుకో తెలుసా? జైల్లో పెడితే కనీసం ఇప్పుడు ఎలాగో మిమ్మల్ని వదిలేసేసి 15 రోజులు వాడితో ఉందగా, తల్లిదండ్రులు నాకు అవసరం లేదు, అన్నయ్య అవసరం లేదని చెప్పి జైల్లో పెడితే కనీసం తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, అన్న ప్రేమ తెలుస్తుంది. సపరేట్గా వాడితో ఎందుకు పెడతారు? నన్ను అడిగితే నా అభిప్రాయం ఇది. మరి పోలీసు వారు ఏం చేస్తారు నాకైతే తెలియదు, కానీ కనీసం ఆ పిల్లని జైల్లో పెడితే ఏంటి, కన్న తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, అన్నయ్య విలువ తెలుస్తుంది, సమాజం గురించి తెలుస్తుంది. ఓహో, నేను చేసిన తప్పు కనీసం రియలైజేషన్ అయినా అవుతుంది. జైల్లోకి వెళ్తే జీవితాన్ని చూస్తామంటారు. జైల్లోకి వెళ్తే విలువలు, ప్రేమ, ఈ తల్లిదండ్రుల ఆప్యాయత, నేను ఎంత మిస్టేక్ చేశాను, ఎంత పొరపాటు చేశాను అనే యొక్క అప్పుడన్నా జైల్లో కూర్చొని ఆలోచన. చూడండి, ఇప్పుడు ఆ పిల్ల జైల్లో ఉందండి, మాకు బాధ కదండి. ఇప్పుడు ఎవరు పెరిగే తల్లిదండ్రులు వచ్చారండి, పరిస్థితి రాదు. ఎందుకంటే 15 రోజులు జైల్లో ఉందనే అనుకున్నాము. ఆ పిల్ల మాట్లాడుతుంది, రాంగ్ మెసేజ్ వస్తుంది మీరు అన్నట్టు. ఆ పిల్లకి రాంగ్ మెసేజ్ చెప్పేస్తుంది. తల్లిదండ్రులు అని చెప్పి మీ పెంపకం మీద మీకు కనీసం ఇట్లాంటి పిల్లనకు అన్నామనే ఫీలింగ్ రాలేదా మీకు? మీ మీద అన్ని అబాండాలు వేస్తున్నప్పుడు వచ్చిందండి, కానీ నాకు నా తల్లిదండ్రుల నుంచి, నా అన్నయ్యల నుంచి ప్రాణహాని ఉందంటే పెంచిన 23 సంవత్సరాలు పెంచిన ప్రేమ ఇది. మీరు కాలేజీలకు పంపించి మీరు ఆ అమ్మాయిని పోషించిన ఇదంతా పోయిందా? మిమ్మల్ని ఎలా ప్రాణహాని ఉందంటే ఏది తక్కువ చేయలేదండి. మరి అలాంటి పిల్ల మీ మీద ఎలాంటి అబాండాలు చేస్తుంది చెప్పండి? అవునండి, పక్కనండి ఆమె బాగా నేర్పిస్తుందండి. అదేంటి అన్ని నా మీద వేసుకుని నన్ను అంటారు, నీ మీద వేసుకో, నువ్వైతే ఇష్టపూర్వంగా చేసిందని రైట్ చేస్తారు అన్న ఫీలింగ్ లో ఆమె పిల్లని వాడంటే దొంగడమ్మా, వాడికి అన్ని దొంగ బుద్ధులే ఉన్నాయి. ఈ పిల్ల ఒక ఎడ్యుకేటెడ్ అయ్యుండి కానీ బీటెక్ దాకా చదివింది అంటే ఏం ఆలోచన చేయొద్దా? మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, సొసైటీలో ఎట్లా ఉంది ఏంటి అని. ఎంత నాన్ సెన్స్ గా ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో గత 15 రోజుల నుంచి తెలుసా? చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు నాకు నెంబర్, నేను వీడియో చేసి నెంబర్ ఇచ్చా, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పి నెంబర్ ఇస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండి కాకుండా దుబాయ్, బెంగళూరు, అమెరికా నుంచి కూడా ఫోన్లు చేసి నాకు ఏందండి ఇదంతా క్లోజ్ చేయండి ఇష్యూ, మేము చూడలేకపోతున్నాం, మేమంతా ఆడపిల్లల తల్లిదండ్రులు, చాలా బాధగా ఉంది, మా పిల్లలు కూడా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎక్కువ ఆడవాళ్లే ఫోన్ చేశారు ఈ ఆడబిడ్డలను ఉంటది కదా. మరి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు నేను అనేది అది
మీది కూడా ముమ్మాటికి తప్పు ఉంది, ఒప్పుకుంటారా లేదా? ఆమె తీసుకొస్తాం తప్పేనండి మాది. తప్పు. మేము మట్టికి ఆమె ఆడపిల్లలే ఫ్రీడమ్ గా పెంచడం కూడా తప్పే. ఆ మాట నిజమేనండి. అవునా కదా? ఇప్పుడు మేమంత కష్టపడి మా ప్రయత్నాలు మేము చేసి ఆ పిల్లని లాక్కొచ్చో ఏదో చేసి తీసుకొస్తే ఆ పిల్ల వెళ్ళిపోయిద్ది అన్న మూమెంట్ ఉన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవునండి. అది కాకుండా పెంచిన దగ్గర కూడా పద్దాక అన్నయ్య కూడా పంపటం కూడా మాది తప్పే. ఇక్కడ నుంచి ఏ అన్నయ్య దగ్గర పంపకుండా మా దగ్గరే పెట్టుకుంటాం. మీ దగ్గరే పెట్టుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మరి చాలా 2 రోజులు అవ్వట్లేదు గుజరాత్ నుంచి పోలీసు వాళ్ళు గొలుసులు వేసి నడుముకి వేసి పట్టుకుంటామండి. ఆ పనే చేస్తాం. బాత్రూమ్కి వెళ్ళినా గొలుసు పరిస్థితి తెచ్చుకుందండి. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి కూతురు మీద నమ్మకం ఉండాలి. అవునండి. కూర్చో ఎడం చేయి ఉండదండి, గురువు దైవం వండిద్దండి. అది కూడా లేకోకుండా మాట్లాడుతుందంటే చాలా ఇన్సాల్ట్ గా ఉందండి నాకు కూడా. ఇంటికి కలిసి రెచ్చగలమన్నారండి. ఇంటి తల్లిదండ్రులు కదండి పెద్ద అఘోరిగా ప్రవర్తిస్తున్న శ్రీనివాస్ ఒక తల్లి బిడ్డ అందరినీ నమ్మించి తల్లి బిడ్డ సామాజిక ధర్మంలో హిందూ ధర్మం ప్రకారం పెళ్లిళ్ళు చేసుకోవచ్చని నిరూపించాడు. అదే సామాజిక ధర్మం అంటే. ఇప్పుడు నా కూతురు జైల్లో ఉన్న బాగలేదు. మీరు కూడా కోడలని మాట్లాడారంట కదా, నిజమేనా? అనలేదండి. ఆమె అత్తయ్య అనేదండి. నువ్వు అత్తయ్య అన్నావు చెప్ప పగిలిపోయిద్ది, నువ్వు ఆడదానివి, నువ్వు మగోడువా, నువ్వు ఎట్లా నువ్వు అత్తయ్య అని పిలుస్తావు, నేను రాజేష్ నా దగ్గర చెబుతానంట. అమ్మ ఆయన చెప్పాక దండం పెట్టిందండి. ఫస్ట్ మీ కూతురు ఎన్ని తప్పులు చేసిందో తెలుసా? రాజేష్ నాథ్ అఘోరి దగ్గర ఆయనేగా మీ వారిని కాపాడింది. అవునండి. మరి ఆయన దగ్గర శిష్యరికం చేసి అంత పెద్ద ఆయన 45 ఏళ్ళు ఉంటాయి కదా ఆయనకి, మీ అమ్మాయికి 23 సంవత్సరాలు, నాన్నగారు అని పిలిచింది మీ అమ్మాయి ఈ అఘోరిగాడి దొంగ శ్రీనివాస్ గారి మాటలు విని ఆయన నన్ను బలవంతం చేయబడిని ఎట్లా చెప్తుందమ్మా? అంటే తండ్రి కూతుళ్ళ సంబంధానికి మాటమ్మా. వాస్తవాలు ఏంటనేది సమాజం నమ్మదు. ఒక ఆడపిల్ల మాస్క్ మీ అమ్మాయి మాస్క్ పెట్టుకొని ఈ శ్రీనివాస్ గడే మాట్లాడించాడు. అది కూడా రాజేష్ నాథ్ అఘోరిని చంపేసేసి ఆశ్రమాన్ని కబ్జా చేయాలని మీ కూతురు వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. అదేం లేదులే కానండి. ఇక్కడ ఆద్యానాథ్ అని ఉందండి. ఆద్యానాథ్ దగ్గర ఈయన డబ్బులు తీసుకున్నాడని ఆమె చెప్పిందండి. మాకు నిజమా చూసుకొని మేము చూడలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇక్కడ హైదరాబాద్ లో ఉండేది. రాజేష్ నాథ్ అఘోరి దగ్గర దీక్ష తీసుకున్నాంటే దీక్ష తీసుకుంటే ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చాను నేను, నాకు లెక్క చూస్తే ₹1 కోటి వస్తాయని మాకు చెప్పడం జరిగిందండి. జరిగితే ఆయన అట్టు తీసుకోడు, ఆయనకు అన్ని బాగానే ఉండేది అని మేము నమ్మలేదండి ఫస్ట్. తర్వాత తీసుకున్నాడు అన్నారండి. అన్నాక నువ్వు ఇట్లా నీ దగ్గరున్న మెసేజ్లు తండ్రిగా వేరే తల్లి అన్నం తిన్నావా ఏం చేస్తావు నువ్వు పెట్టుకుంటారు కదా. తల్లి కూతురు సంబంధం అంటే ఏముండిద్దండి? ఆయన దగ్గర ఏముంది, ఆయన పెద్దవారు, ఈ పిల్ల చిన్నపిల్ల అంతటి వాళ్ళకి కడతామంటే అది దుర్మార్గం అండి.